హలో హాయ్ వెల్కమ్ టు పావని క్రాఫ్ట్స్ అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఛానల్. ఈరోజు మనము పేపర్ గ్లాస్తో క్రాఫ్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ గ్లాస్ తీసుకొని నొక్కి పట్టేసి సీజర్తో కట్ చేయడం స్టార్ట్ చేయాలి. స్లోగా ఆ రింగ్ మాత్రమే కట్ అయ్యేటట్లు చూసుకుంటూ కట్ చేయాలి. నీట్గా కట్ చేసి ఒక పక్కన పెట్టేయాలి రింగ్ని. తర్వాత మనం దాంట్లో ఫస్ట్ బర్త్డే కోసం చూద్దాము. బర్త్డే కంటే చాక్లెట్స్, జెమ్స్, చిన్న చిన్న టాయ్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఫస్ట్ చాక్లెట్స్, జెమ్స్ పెట్టేసుకుందాము. పెట్టుకున్నాక నీట్గా అడ్జస్ట్ చేసుకొని కప్ని దాంట్లో రింగ్ పెట్టేసి సైడ్స్ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక ఒక స్టాప్లర్ తీసుకొని సైడ్ ఎడ్జెస్ కప్పు ప్లస్ రింగ్ రెండు అటాచ్ అయ్యేటట్టు పిన్ వేయాలి. బోత్ సైడ్స్ పిన్ వేసేస్తే మధ్యలో ఏం ఓపెన్ అవ్వదండి. ఒకవేళ మీకు ఓపెన్ అయింది అని అనిపిస్తే ప్లాస్టర్తో స్టిక్ చేసేయచ్చు. ఇలా సింపుల్గా మనం కప్స్ రెడీ చేసేసుకోవచ్చు. ఇలా ఉందండి కప్. చిన్న మినీ బాస్కెట్ లాగా ఉంటుంది చూడ్డానికి. మెయిన్గా మనము ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించవచ్చు ఇలాంటి పేపర్ క్రాఫ్ట్స్తో. నెక్స్ట్ మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కి వాటికి డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు. డ్రై ఫ్రూట్స్, పసుపు, కుంకుమ ఇట్లాంటివన్నీ దాంట్లో వేసేసి నీట్గా ర్యాప్ చేసేసి ఇవ్వచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతకుముందు పిన్ వేసాను కదా, ఇప్పుడు పిన్ వేయకుండా ప్లాస్టర్తో ఎలా చేయాలో చూద్దాము. మిడిల్ 2 ప్లాస్టర్స్ వేసేస్తే సరిపోతుంది, ఏం ఓపెన్ అవ్వదండి. నెక్స్ట్ అమ్మాయిల కోసం రిటర్న్ గిఫ్ట్స్ అయితే శారీ పిన్స్, ఇంకా అలిగేటర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, టిక్ టాక్స్ ఇవన్నీ పెట్టేసి నీట్గా ప్యాక్ చేసి ఇవ్వచ్చు. నీట్గా మనకి ఇలా ఎన్ని బాస్కెట్స్ కావాలంటే అన్ని బాస్కెట్స్ ఫిల్ చేసి రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా మనకు కావాలంటే ఆ బాస్కెట్ పైన మనం నేమ్ కూడా రాసుకొని ఇవ్వచ్చు. ఇలా ఉన్నాయి బాస్కెట్స్. థ్యాంక్స్